నమస్తే పబ్లిక్ కు అందరూ మంచిగున్నారా? మన సిటీ మాజోస్టర్ల కోసం మంచి మంచి వార్తలు పట్టుకొచ్చిన కాబట్టి మన ఛానల్ మార్వకుంటా వార్తలు పురాగా ఉడిచేదాకా చూస్తూనే ఉండుండ్రి. సరే మరిగా వార్తలు చాచేసే కంటే ముందుగల్లా కొన్ని హెడ్లైన్స్ ఉన్నాయి, అవిటితోనే సురు చేద్దాం. చలో హెడ్లైన్స్. 1,50,000 వరకు సర్కారు చేసింది రుణమాఫీ, దేశంలోనే ఇది రికార్డు అన్నాడు సీఎం రేవంత్ రెడ్డి. మళ్ళా గులాబీ గుటికి ఏరిండు ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి. ఎవ్వరు పార్టీ మారాలని ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ. సర్కార్ ఆఫీసుల్లో ఫోన్లతోని ఆటలు, ఎమ్మెల్యే ఓటుతోని షాక్ అయినరు ఉద్యోగులు. పాకురు కనబడ్డది లైట్ బీరు సీసల్లా, కోపం వచ్చింది మందు బాబుల్లా. కేరళ కుండపోత దంచుతున్నాయి వర్షాలు, ఒకటే పారి వరదలు చుట్టుముట్టే వరకు పోయినాయి మస్తు మంది పానాలు. తెలంగాణలో అధికారంలోకి వస్తే 2 లక్షల వరకు రైతు రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది కదా. ఇక కార్యాన్ని చెప్పిన ఏళ్లకి పూర్తి చేసే పని ముంగటేసుకున్నది సర్కార్. ఇవాళ 2వ విడత రుణమాఫీ కార్యాన్ని సర్కార్ షాల్ చేసింది. మరి ఆ ముచ్చట్ల మీద కూడా నజరేద్దాం పాండ్రి. ఆగస్టు 15 తారీఖు నాటికి రైతులు తీసుకున్న 2 లక్షల రూపాయల రుణాలను ఖచ్చితంగా మాఫీ చేసి తీరుతామని సీఎం రేవంత్ రెడ్డి సారు లోక్సభ ఎన్నికలకు ముందు అన్ని సభలలో చెప్పిండు కదా. ఇక అన్నమాట మీదికెంచి రైతుల రుణాలు విడతల వారీగా మాఫీ చేస్తున్నారు. జూలై 18 తారీఖు నాడు 1,00,000 వరకు అప్పు తీసుకున్న రైతుల రుణాలను మాఫీ చేయనీకి 6,100 కోట్ల రూపాయలు కేటాయించింది. ఇక ఇవాళ 1,50,000 వరకు అప్పు తీసుకున్న రైతుల రుణాలను కూడా మాఫీ చేసే కార్యం చేసిండ్రు. ఇక ఈ ప్రోగ్రామ్ లా సీఎం రేవంత్ అన్న మాట్లాడుకుంటా 77 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా 31,000 కోట్ల రూపాయల రుణమాఫీ చెయ్యలేదు. ఈ రోజు తెలంగాణ రాష్ట్రం మా ప్రభుత్వం చేసింది. ఇది దేశ చరిత్రలోనే రికార్డ్. ఈ రికార్డ్ రైతుల కోసమే చేసినాము, రైతులను ఆదుకోవాలన్న ఆలోచనతో చేసినాము. 2024 నాడు మొదటి విడత 1,00,000 రూపాయల వరకు ఉన్న వాళ్ళకి అందరికీ మొదటి విడతలో వాళ్లకు అప్పులు చెల్లించి ఇప్పుడు 0 నుంచి 1,50,000 వరకు ఉన్న రైతులందరికీ ఇవాళ ఈ గంటలో మనం వాళ్ళ రుణాలను మాఫీ చేస్తున్నాం. నెల తిరగక ముందే 0 నుంచి 1,50,000 వరకు ఉన్న దాదాపుగా 18 లక్షల మంది రైతుల రుణాలను మాఫీ చేసి మా చిత్తశుద్ధిని నిరూపించుకున్నాం. ఇక 0 నుంచి 2 లక్షల వరకు ఉన్న రైతు రుణమాఫీని ఆగస్టు నెలలో చేసి ఆగస్టు నెల రైతులకు దేశానికి ఎట్లయితే స్వతంత్రం వచ్చిందో, పరాయి పీడనలో విముక్తి కలిగిందో, బ్యాంకుల నుంచి అప్పు రుణ విముక్తులను చేసి స్వేచ్ఛ జీవులను రైతులను చెయ్యాలనేదే మా ఆలోచన. ఒక్కటే పారి 31,000 కోట్ల రూపాయలతోని రైతుల రుణాలు మొత్తం మాఫీ చేసి దేశంలోనే రికార్డు కొట్టినాం. కాబట్టి జూలై, ఆగస్టు నెలలు చరిత్రకు నిలిచిపోతాయని అన్నాడు. ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిర్రు కాబట్టి అన్నమాట మీదికెంచి రైతుల రుణాలు మాఫీ చేసుడు మంచిదే గాని, అట్లనే మీరు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్టు కౌలు రైతులకు 12,000 సాయం, రైతు భరోసాను 15,000కు పెంచుడు, వడ్లకు క్వింటాల్కు 500 రూపాయలు పెంచే పని కూడా జల్దీనే చేస్తే రైతులకు ఇంకా ఫాయిదా అవుతుందని అంటున్నారు చాలా మంది రైతులు. అయినా అన్ని పనులు ఒక్కటే పరైతాయా? ఓటెనక ఓటి ఇచ్చిన హామీలు మొత్తం బరాబర్ తీరుస్తామని అంటున్నారు చేతి పార్టీ లీడర్లు. చూడాలే మరి రాబోయే రోజుల్లో సర్కార్ ఇంకెంత రువ్వడి మీద పనిచేస్తుందో. మొన్నటిదాకా కారు పార్టీకి షాక్ ఇచ్చిన ఎమ్మెల్యేలు, లీడర్లు ఇప్పుడు చేయి పార్టీకి డబుల్ షాక్ ఇస్తున్నారు. అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయినాక ఎంత తొందరగా కారు దిగిపోయిర్రో అంతే తొందరగా చేతి పార్టీకి సుతం టాటా చెప్తున్నారు. మరి ముచ్చటేందో తెలియాలంటే మీరు వార్త పురాగా చూడాల్సిందే.
మొన్నటిదాకా బీఆర్ఎస్ పార్టీకి షాకుల మీద షాకులు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఇయాల కారు పార్టీ లీడర్లు ఊహించని పెద్ద షాకే ఇచ్చిర్రు. రెండో విడత రైతు రుణమాఫీ చేసే కార్యంలా సీఎం రేవంత్ రెడ్డితోనట్టుగా మంత్రులు, ఎమ్మెల్యేలు, లీడర్లు మొత్తం ఉంటే అటు బీఆర్ఎస్ నాయకులు మాత్రం బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని చేర్చుకునే పని ముంగటేసుకున్నారు. బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఈ నెల 6వ తారీఖు నాడే స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి పోయి మరీ 3 రంగుల కండువా కప్పుకున్నాడు. అంటే నెల రోజులు కూడా ఆ పార్టీలో ఉండలేక మళ్ళా సొంత గుటికి చేరుకున్నాడు అన్నట్టు. ఇవాళ అసెంబ్లీ సమావేశాలు అయినాక బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కడమ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కలిసి నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటా అని చెప్పుకొచ్చిండు. తొందరలోనే మాజీ సీఎం కేసీఆర్ కూడా కలుస్తా అని అన్నాడు. ఇక భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కూడా అసెంబ్లీలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ చాంబర్లా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలతో కూసుండి ముచ్చట్లు పెట్టిండు. మరి రేపట్ల ఎట్లుంటుందో తెలియదు గాని తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే దానం నాగేందర్ కారు దిగి చేతి పార్టీలో చేరికయిండు. అటెంకా భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి లోక్సభ ఎన్నికలకు ముందు చేతిపాటి తీర్థం పుచ్చుకున్నారు. లోక్సభ ఎన్నికల్లో కారు పార్టీకి ఒక్క సీటు కూడా రాకపోయే వరకు బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, చేవెళ్ల ఎమ్మెల్యే కాళీ యాదయ్య, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడు, షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకెపూడి గాంధీ, పటాన్చెరి ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరిండ్రు. అట్లనే ఒక్కటే రోజు 6 ఎమ్మెల్సీలు కూడా బీఆర్ఎస్ పార్టీకి బాయ్ బాయ్ చెప్పి చేతి పార్టీలో చేయగలిపిర్రు. ఇక ఇదే ఉపులా ఇంకొందరు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకొని బీఆర్ఎస్ ఎల్పీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసుకుందామని కాంగ్రెస్ నాయకులు బగ్గనే పిలాలేసిర్రు గాని అది మొత్తం ఉల్టా పల్టా అయ్యింది. బండ్ల కృష్ణమోహన్ రెడ్డి మళ్ళా సొంత పార్టీకే పోయే వరకు రేవంత్ అన్న రుణమాఫీ చేసిన సంబరం లేకుండా పోయింది. ఇక వచ్చే నెల 2వ తారీఖు సంధి అమెరికా పర్యటనకు పోయినా కూడా మనసులో పట్టకుంటేనే అయ్యేటట్టు ఉన్నదని కొందరు అంటున్నారు. చూడాలే మరి రాబోయే రోజుల్లో రాజకీయాలు ఎట్లా మారుతాయో. కొన్ని సినిమాలల్లా మనం చూస్తుంటాం, ఓ ఎమ్మెల్యే మారేషం వేసుకొని ఎవ్వరికి అనుమానం రాకుండా జనాలల్లా తిరుగుతుంటాడు. ఎందుకంటే అట్లా తిరుగుతున్నప్పుడు అసలు వాళ్ళ పనితనం గురించి జనాలు ఏం మాట్లాడుకుంటున్నారు అని తెలుసుకునేందుకు. కానీ ఇటువంటి మనకు రియల్గా కనబడు జర కష్టమే. ఎందుకంటే మన ఎమ్మెల్యేలకు మామూలుగా పోవడే కష్టం. ఇక ఏషం గట్టి ఏడవోతారు దీవుండ్రి అంతే కదా. అందరూ కాకుండా ఎక్కువ మంది అలాంటి వాళ్ళే ఉన్నారు. కానీ అదే గీడో ఎమ్మెల్యే ఏం చేసిండో చూస్తే సూపర్ అని అంటారు మీరే. సాదా సీదా మనిషి లెక్కన ఒక్కడు నడుచుకుంటూ వస్తున్నాడు కదా. ఈ ఎమ్మెల్యే సాబ్ గురించే మేము చెప్తున్నది. ఇంతకు సార్ను గుర్తుపట్టిండ్రా? పోలవరం జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజు. మరి కొత్త గెలిచిండు కాబట్టి జనాల నజర్లో పడాలి, పనులు మంచిగా చెయ్యాలి, మంచి పేరు తెచ్చుకోవాలి అని ఉంటది కదా. అందుకే ఇట్లా సడన్ గా కేఆర్ పురంలో ఉన్న ఐటీడీఏ ఆఫీస్ కు చెకింగ్ కానీ ఇట్లా సామాన్యులు లెక్క పోయిండు. ఇక అక్కడ ఉద్యోగులు ఎట్లా పని చేస్తున్నారో మీరే చూడుండ్రి. అబ్బా శబాష్ తప్పి పని పాత్ర పెట్టి నువ్వు జాతర పోయినట్టు ఫోన్లో గేమ్లు ఆడుతున్నావా? అబ్బబ్బబ్బబ్బా ఎంత డెడికేషనో. ఎవరన్నా వస్తున్నారా పోతున్నారా అనేది కూడా పట్టించుకుంటలేడు. నిజంగా ఇస్వంటోళ్ళకేంది ఈయనకే ఉత్తమ ఎంప్లాయ్ అవార్డు ఉత్తగానే పోటీ లేకుండా ఇచ్చి ఎర్రసాల్వ కప్పి సన్మానం చేయాలి. ఛీ, కొంచెమన్నా సిగ్గున్నదా? జీతం తీసుకునేది ఇట్లా ఆఫీసులలో ఫోన్లతో ఆటలాడుతందుకా? తీసుకున్న జీతానికి న్యాయం చేయకపోతే తిన్నదేమన్నా అరుగుతుందా? అందుకే ఎమ్మెల్యే సార్ కోపం చేసి ఈ ఫోన్లో ఆటలాడుతున్న ఉద్యోగి సాయి కుమార్ను సస్పెండ్ చేయాలని చెప్పిండట. సూపర్ సార్, మీరు ఇట్లనే పని చేసుకుంటా పోతే మీకు, మీ పార్టీకి, మీ నాయకుడు పవన్ కళ్యాణ్ కు మంచి పేరు వస్తుంది. కానీ చూస్తున్నారు కదా ఆఫీసర్లు, ఎమ్మెల్యే సారు ఎప్పుడు ఏ అసెంబ్లీలో ఎక్కడ చెకింగ్లకు వస్తాడో తెలియదు కాబట్టి జర భయం పెట్టుకుని పని చేయుండ్రి. అన్నట్టు తతిమ ఎమ్మెల్యేలు కూడా ఈసారి లెక్కనే చెకింగ్లకు పోతే ఇటువంటి పని తప్పించుకునేటోళ్ళు దారికొస్తారు అంతే కదా.
అయితే అతివృష్టి లేకుంటే అనావృష్టి అన్నట్టే ఉన్నదుల్లా పరిస్థితి చూస్తుంటే ఓ దిక్కేమో వర్షాలు లెక్క రైతులు అవస్థ పడుతుంటే ఇంకో దిక్కేమో అడ్డగోలిగా వర్షాలు దంచే వరకు పంటలే కాదు మనుషులు కూడా ఆగమయ్యే పరిస్థితి మోపైంది. పాపం కేరళలో ఉన్న పరిస్థితి చూస్తే మాత్రం మస్తు బాధ అనిపిస్తున్నదుల్లా. ఆనగొట్టేది తెలుస్తుందా పానం పోయేది తెలుస్తుందా అని పెద్దలు అంటుంటారు. అగో ఇలా కేరళ రాష్ట్రం వాయనాడ్లా గట్లనే జరిగింది. తెల్లారంగానే వర్షాలు బొమ్మనంగా దంచే వరకు వాయనాడ్ జిల్లా ముండక్కై చూరల్మల గ్రామాలల్లా కొండ చర్యలు విరిగిపడి 93 మంది జీవిడిచిండ్రు. ఇంకా మస్తు మంది ఆ కొండ చర్యలని చిక్కుకున్నారట. వర్షాలు కుండపోతగా పడుతున్నాయి కాబట్టి వాళ్ళని తీసుకొచ్చుడు కూడా కష్టంగానే ఉన్నదట. ఎన్డీఆర్ఎఫ్, ఆర్మీ, నేవీ సిబ్బంది పెద్ద మొత్తంలో సహాయక చర్యలో పాల్గొన్నారు కానీ వరదలు భారీగా ఉండే వరకు మస్తు తక్లీఫ్ అవుతున్నది. ఈ జల విలయం మీద కేరళ ముఖ్యమంత్రి పినరై విజయన్తో మాట్లాడిన ప్రధాని నరేంద్ర మోదీ సారు కొండ చర్యలు విరిగిపడిన ప్రాంతాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చిండు. ఇగటు కేరళ ఎంపీలు లోక్సభ, రాజ్యసభల కేరళను ఆదుకోవాలని కోరితే కేంద్ర మంత్రులు కూడా కేరళను అన్ని తీర్లా ఆదుకుంటామని హామీ ఇచ్చిర్రు. మొత్తానికైతే ప్రకృతి విలయం జయ్యంగా కేరళ రాష్ట్రంలో 9 జిల్లాల్లో వరదలు బగ్గనే ఉన్నాయి. మరిగ దేవభూమి అయిన కేరళ రాష్ట్రం తొందరగా కోలుకోవాలని మన సిటిమా తరపున కూడా కోరుకుంటున్నాం. నిండు ఎండాకాలంలో లైట్ బిల్లు దొరుకుతలేవని బీరుబాబులు లొల్లి చేసిర్రు. ఈ సర్కార్ కావాలని లైట్ బిల్లుని అమ్ముతలేదని ఆరోపణలు చేసిర్రు. లైట్ బిల్లు దొరకకపోతే ఆందోళనలు చేస్తామని వార్నింగ్ కూడా ఇచ్చిర్రు. అంత ఇష్టం లైట్ బిల్లు ప్రేమికులకు. ఒక్కరోజు లైట్ బిల్లు దొరకకపోతే వాళ్ళు ఏదో పోగొట్టుకున్నట్టు ఫీల్ అవుతారు. కానీ అటువంటి లైట్ బిల్లు ఇప్పుడు ఎట్లొస్తున్నాయో చూస్తే పాపం ఆ లైట్ బిల్లు ప్రేమికులు ఏమైపోవాలే. లైట్ బీర్లని లైట్ తీసుకుంటున్నారో ఏమో గాని ఈ నడుమ చాలా మంది బీర్బాబులు ఇష్టపడే లైట్ బీర్లల్లా చెత్త సెదారం వస్తున్నది. మొన్నట్లనే చూసినాం కదా ఈ సీల్ది అని బీర్లా ఎంత సెత్తున్నదో. దాన్ని చూసే వాక్తూ లైట్ బీర్లు ఇష్టమని మరీ సెత్తున్నా కూడా తాగుతామా అని బీర్బాబులు బిర్రుగా కోపం చేసిండ్రు. అదైతే నెల రోజులు అవుతున్నదో లేదో ఇప్పుడు మల్లో బీర్లా మొత్తం పాకురే. చిచ్చి ఈత కొడుతున్నాయి. ప్రజా ప్రాణం అంటే నిర్లక్ష్యమా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కు? చచ్చిపోవాలా ప్రజలు ఇలా? అబ్బా కుడిదిగోళంలా అంచులకు పాగురెట్లుంటదో ఈ సీసెల కూడా అట్లున్నది. అయినా బీరు మూత దిక్కు కనబడతలేదు కాబట్టి సీల్ గిట్ల తీసిందా? ఓ అన్న ఆ బీరును జర తిరగల చేసి చూంచు. అయినా పాకురు లోపల ఆటలు ఆడుతున్నది. కాకపోతే ఈడ కూడా మరీ దీని మూత దిక్కు సూంచలేదు కాబట్టి అది సీల్ తీసిన బీరో గాని హన్మకొండలా ఈ ఫంగస్ బీర్ బాటిల్ వచ్చుడుతోని దీన్ని సూంచుకుంటా ఈ సర్కార్ మీద కోపం చేయబట్టిండ్రు కస్టమర్లు. ప్రజా ప్రాణం అంటే నిర్లక్ష్యమా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కు? చచ్చిపోవాలా ప్రజలు ఇలా? మందు బాబులకు ఏది తక్కువైనా ఓర్చుకుంటారు కావచ్చు గాని మందు మంచిగుండాలా మరి అదే దక్కాలే. అండ్ల తేడా వస్తే వీళ్ళు తేడా చేస్తారు అన్నట్టే మళ్ళోసారి ఇట్లా కోపం చేసిండ్రు. మరి అసలే వానాకాలం సీసలు ఎట్లా అడుగుతున్నారో ఎటువంటి నీళ్ళు వాడుతున్నారో ఏం పాడైతున్నదో గాని ఛీ గీ పాకురు బీర్లు ఎట్లా తాగుతారని అంటున్నారు. బీర్ అంటే ఇష్టపడేటోళ్లే. మరి దీని మీద సర్కారే గాని ఆఫీసర్లే గాని ఏం చర్యలు తీసుకుంటారో చూడాలే. భార్యలను ఎంతో ప్రేమించేటోళ్ళని చూసినాం, ప్రాణం ఇచ్చేటోళ్ళని కూడా చూసినాం. అట్లనే కొందరు భర్తలు భార్యలను కొడుతుంటారు, ఇంకొందరు తిడుతుంటారు, వాళ్ళని కూడా చూసినాం. కానీ అదెగ్గిడో భర్త ఆయన భార్యను ఏం చేసిండో చూస్తే మాత్రం మస్తు బాధపడతారు.
ఎంతో నీరసంగా ఉండి దావఖానల బెడ్ మీద ట్రీట్మెంట్ తీసుకుంటున్నది కదా, ఈమెను వీళ్ళ పెనిమిటి ఓ సెట్టు కట్టేసిండు. అది కూడా అడవిలా. మళ్ళా ఒక్కటి కాదు రెండు కాదు, ఏకంగా 40 రోజులు తిండి లేదు తికానా లేదు, గొలుసులతో కట్టేసిండు. ఎండ లేదు వాన లేదు, బతుకుతుందా లేదా అన్నది కూడా అనుమానంగానే ఉండే. ఆ అడవిలకు ఎవ్వరు పోరు, అందుకే 40 రోజులు నరకం చూసింది. పేరు లలిత కాయ్ కుమార్. అమెరికా దేశం కాకుంటే తమిళనాడులో ఉంటున్నది. వయసు 50 ఏండ్లు. కుటుంబంలో లొల్లులైనాయట. అందుకే చేసుకున్నోడు మహారాష్ట్రలున్న సింధుదుర్గ్ అడవిలా గొలుసుతో చెట్టు గట్టేసిండట. ఆమె అరుపులు విన్న గొర్రెల కాపర్లు పోలీసులకు చెప్తే దవాఖానకు తీసుకుపోయినరు. మాట్లాడలేని పరిస్థితిలో ఉన్న ఆమె పేపర్ మీదనే ఆమె బాధ మొత్తం రాసుకొచ్చింది. పోలీసులు కేసు రాసుకున్నారు గాని 40 రోజులు ఎంత కష్టం అనుభవించిందో కదా. పాపం తలుచుకుంటేనే మస్తు బాధ అనిపిస్తున్నది. కానీ రాను రాను కొంతమందిలో మాత్రం మానవత్వం అనేది లేకుండా పోతున్నది. ఛా, ఏ మనుషులో ఏమో పోన్రి. బంగారం రేట్లు బగ్గ తగ్గినాయి. వచ్చే నెల నుంచి మంచి ముహూర్తాలు కూడా ఉన్నాయి. ఇక గిరాకీ కూడా బగ్గనే పెరుగుతుందని మురిసిపోతున్న బంగారం అమ్మేటోళ్ళు. అయితే అట్లా మురిసిపోతున్న ఓ ముంబై షాపులకు ఓ 5-6 వచ్చిర్రు. కానీ కొనేతందుకు కాదు. మరి ఇంకా దేనికి వస్తారు? బంగారం షాప్లో ఇంకేముంటాయి అనుకుంటున్నారా? వాళ్ళు వచ్చింది బంగారం కోసమే, కాకపోతే కొనేతందుకు కాదు, కొట్టుకుపోయేతందుకు. చూసిండ్రా, నల్ల బట్టలేసుకొని మొహాలు కనబడకుండా హెల్మెట్ పెట్టుకొని చేతుల తుపాకులు పట్టుకొని ఈ ముంబైలున్న బంగారం షాప్లకు వచ్చిండ్రు. వచ్చుడొచ్చుడుతోనే తుపాకులతోని గురిపెట్టిండ్రు. మళ్ళా ఎక్కడ డమ్మీ తుపాకులు అనుకుంటారో అని గాలకు కాల్పులు కూడా చేసిండ్రు. అట్లా కాల్చుడుతోనే అందులున్నోళ్ళు మస్తు భయపడిపోయినరు. బంగారం పోతే వస్తది గాని పానలు పోతే వస్తాయా? అందుకని అందరికందరూ మూలకు జరుపుకుంటా చేతుల మీదకి లేపితే వీళ్ళ పని వీళ్ళు చేసుకున్నారు. అగో గిన్ని చూడుండ్రి, ఇంకా లోపలున్నాయి బయటకు దీ అంటుండు. ఏదో కొనతందుకొచ్చిన లెక్కన. మరి ఇంతమంది వచ్చిండ్రు, చేతిలో తుపాకులు కూడా ఉన్నాయి. ఎంత ఎత్తుకపోయినరు అంటే సుమారు 12 లక్షల రూపాయల ఇల్వగల బంగారం ఎత్తుకపోయినరట. ఇదంతా సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఇక పోలీసులు దొరకవట్రా వీళ్ళని గాని కొంచెం టైం పడుతుంది. అయినా ఈ దొంగ బద్మాషకులు చేయబట్టి చాలా మంది భయపడాల్సిన పరిస్థితి వస్తున్నది. ఇసువంటోళ్లను అట్టిగానే ఇడిచిపెట్టొద్దు. పాములు రయ్య రయ్య ఎట్లా పక్కుంటా పోతాయి? ఏదన్నా సప్పుడొచ్చినా ఎవరన్నా వాటికి ముప్పు కలిగిస్తున్నారు అనే పసిగట్టినా వెంటనే చెట్లలకో పుట్లలకో సర్రున పక్కుంటూ పోతుంటాయి. అయితే అన్ని పాములు మంచిగానే పోతుంటాయి కానీ జర కొండ సిలువలే దొడ్డుంటాయి కాబట్టి ఎక్కువ ఉరకలేవు, మెల్లగా పోతుంటాయి. కానీ అదే గిడ కొండ సిలువ భూమి మీద పాక్కుంటూ పోవుడు కాదు, చెట్లనే ఎట్లా పాకుతుందో చూస్తే మస్తు పరిశన్ అవుతారు. వామ్మో, మామూలుగా లేదు కదా కొండ సిల్వ.
ఎట్లా చెట్టుకు చుట్టుకొని పాక్కుంటా మీదికి పోతున్నదో. అంత పెద్దగా అంత దొడ్డుగా ఉన్నా అది కూడా మీదికి చెట్టుని పాకుతున్నా ఆయాసం లేదు గ్యాసం లేదు. మంచిగా హుషారుగా రై పాక్కుంటా పోతున్నది. మరి సీదా పోతే జారి కింద పడతా అనుకుంటున్నట్టున్నది. అందుకే చెట్టుకు చుట్టుకుంటా పోతున్నది. ఇట్లా చూసుడు ఇదే ఫస్ట్ సారి కావచ్చు కదా. మొత్తం తోకను ఊపుకుంటా నడుంతోని చెట్టును చుట్టుకుంటూనే ఎక్కుతున్నది. మరి దినం అలవాటు కావచ్చు, అందుకే ఇంత ఫాస్ట్ గా ఎక్కుతున్నది. అట్లాని చెట్టు కూడా ఏం చిన్నగలేదు, చాలా పెద్దగున్నది తాటి చెట్టు అంతా. అయినా కూడా ఇట్లా మీదకెక్కి కొమ్మలకు పోయింది. మరిది ఎక్కడనో తెలియదు గాని ఈ పామును చూసిన వాళ్ళు నిజంగానే పాషాన్ అవుతున్నారు. కానీ అందరేమో గాని దీన్ని వీడియో చూసిన వాళ్ళు ఎవరో గాని గ్రేట్ కదా నువ్వులా. చాలా మంది అయితే భయపడతారు కూడా. తెచ్చిన కాడికి వార్తలు మొత్తం చెప్పేసిన కాబట్టి మళ్ళొక్కపారి హెడ్లైన్స్ చూసేరి. 1,50,000 వరకు సర్కారు చేసింది రుణమాఫీ. దేశంలోనే ఇది రికార్డ్ అన్నాడు సీఎం రేవంత్ రెడ్డి. మళ్ళా గులాబీ గుటికి ఏరిండు ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి. ఎవ్వరు పార్టీ మారాలని ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ. సర్కార్ ఆఫీసుల్లో ఫోన్లతోని ఆటలు, ఎమ్మెల్యే ఓటుతోని షాక్ అయినరు ఉద్యోగులు. పాకురు కనబడ్డది లైట్ బీరు సీసాల్లా, కోపం వచ్చింది మందు బాబుల్లా. కేరళ కుండపోత దంచుతున్నాయి వర్షాలు. ఒకటే పారి వరదలు చుట్టుముట్టే వరకు పోయినాయి మస్తు మంది పానాలు. ఇగో ఇవల్ల ఇయాల్టి సిటీ మరి వార్తలు. మేము చెప్పినన్ని జబర్దస్త్గా ఉన్నాయిలే. ఇంకెన్ని మంచి మంచి ముచ్చట్లతోని మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండుండ్రి మన స్వతంత్ర టీవీ. ఉంటాం మళ్ళా.